నమస్కారం. మన FLN ప్రింట్ రిచ్ మెటీరియల్లో ఇచ్చిన సంఖ్యా చార్ట్ను ఉపయోగించి పిల్లలకు సంఖ్యలను నేర్పించాం. అదేవిధంగా స్థాన విలువల చార్ట్ను ఉపయోగించి పిల్లలకు స్థాన విలువలను కూడా నేర్పించాం. గతంలో మనకి కట్ట చిల్లర అనే కాన్సెప్ట్ను కూడా మనం నేర్పించి ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రింట్ రిచ్ మెటీరియల్లో మనకు ఈ ఫేక్ కరెన్సీ నోట్లు ఇవ్వబడ్డాయి. ఈ ఫేక్ కరెన్సీ నోట్లలో 100 రూపాయల కార్డులు, 10 రూపాయల కార్డులు, 1 రూపాయి కార్డులు ఒక సెట్గా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈ కార్డులను మనం తరగతి గదిలో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ముందుగా మనకి ఇచ్చిన ఈ కార్డులను కత్తెర సహాయంతో కత్తిరించి అన్ని రూపాయి కార్డులను, అదేవిధంగా 10 రూపాయల కార్డులను, 100 రూపాయల కార్డులను డబ్బుల రూపంలో కత్తిరించి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకోవాలి, లేదా ఏదైనా ఒక కవర్లో కానీ భద్రపరచుకోవాలి. ఈ విధంగా మనం రూపాయి కార్డులను, అలాగే 10 రూపాయల కార్డులను, అలాగే 100 రూపాయల కార్డులను కూడా కత్తిరించి పెట్టుకోవాలి. పిల్లలు నిత్య జీవితంలో వారు తల్లిదండ్రులతో బజారు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదైనా కొట్టుకు వెళ్ళినప్పుడు కానీ ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటారు. అలా వస్తువు కొనాలంటే ఖచ్చితంగా వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి. ఈ డబ్బులని నిత్య జీవితంలో ఎలా వాడాలి అన్నది చెప్పడానికి మనం ఈ ఫేక్ కరెన్సీ నోట్లను తరగతి గదిలో ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ కరెన్సీ నోట్లను తరగతి గదిలో పిల్లలకి ఇచ్చి వారితో ఏం చేయించవచ్చో చూద్దాం. ముందుగా కొన్ని వస్తువులను, అంటే చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, పిల్లలకి ఇష్టమైన ఏవైనా వస్తువులను కానీ కొన్ని తీసుకొచ్చి మనం టేబుల్ మీద పెట్టవచ్చు. అదేవిధంగా ఈ డబ్బుల్ని కనుక పిల్లలకి ఇచ్చినట్లయితే ఒక 4 బిస్కెట్లు ఒక 10 రూపాయలు అనుకుంటే పిల్లలు 10 రూపాయలు ఇచ్చి 4 బిస్కెట్లు తీసుకుంటారు. అదేవిధంగా 2 చాక్లెట్లు 2 రూపాయలు అని చెప్తే పిల్లలు 2 రూపాయలు ఇచ్చి 2 చాక్లెట్లు తీసుకుంటారు. ఈ విధంగా పిల్లలు డబ్బులు ఇచ్చి వస్తువుని ఎలా తీసుకోవాలో అన్నది మనం ప్రాక్టికల్గా తరగతి గదిలో చేయించవచ్చు.